జై పులే. ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ కలుస్తున్నాం. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాం. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను గనక సరిగ్గా చదువుకున్నట్టయితే ఈ రోజునున్న మన సమస్యలన్నీ తీరిపోతాయి. సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు కోటల్ని బదలుగొట్టాడు. ఆ రోజున్న ఫ్యూడల్ వ్యవస్థని బద్దలుగొట్టాడు. ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజ్యాధికారాన్ని సాధించాడు. ఒక సామాన్య కల్లుగీత కార్మికుడుగా పుట్టిన వ్యక్తి, మరి తల్లి పోషణలో పెరిగిన వ్యక్తి, అన్ని కులాల వాళ్ళని కలుపుకొని కుమ్మరి, మంగలి, చాకలి, నేదర, ఎరుకల, తర్వాత దూదేకుల, ఎన్నో కులాలని, మాల మాదిగ కులాలని ఎంతోమందిని కలుపుకున్నాడు. అంటే సైన్యాన్ని ఒక గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేసుకుని, గ్రామ స్థాయి నుంచి జాగీర్దారులు, దేశ్ముఖులు, ఈ ఎవరైతే రెడ్డి వెలమ కులాలకు చెందిన వాళ్ళు, దొరలు, నవాబులకి, మొఘల్స్కి సామంతులుగా ఉండి ప్రజలను పీడిస్తున్నారో వాళ్ళకి ఎదురుగా ఈయన ఫైట్ చేశాడు. సో ఈయన ఎన్నో కోటల్ని ఆక్రమించాడు. చివరికి గోల్కొండ పోర్టును కూడా జెండా ఎగరేశాడు. అయితే ఈయన ఈ రోజున మనకున్న పరిస్థితి ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల పరిస్థితి ఏంటంటే ఇంకా మనము ఆ రోజున ఎట్లయితే ఆ వర్గాల వాళ్ళు బాధలు పడ్డారో ఆ జాగీర్దారుల చేతుల్లో మనం కూడా ఇప్పుడు ఈ నయా జాగీర్దారుల చేతుల్లో బాధలు పడుతున్నాం. అవహేళనకు గురవుతున్నాం, కుల వివక్షకు గురవుతున్నాం, వాళ్ళ పాలన కిందే ఉంటున్నాం. ఆ రోజున ఆయన కోటలు బద్దలు కొట్టాడు. మనం ఇప్పుడు అసెంబ్లీ కోటల్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ కోటలను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఆయన ఈటలను వాడాడు. మనం ఓటును వాడాలి. ఓటు అంటే సమానమైన విలువ ఉన్నప్పటికీ మరి అసెంబ్లీకి చేరేటప్పటికి మనకు సమానమైన విలువ లేదు కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు అందరూ ఏకమై సర్దార్ పాపన్న స్ఫూర్తితో మనం బహుజన ఉద్యమాన్ని కొనసాగించాలి. అప్పుడే మన రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఈక్వాలిటీ బిఫోర్ లా, అన్ని రంగాల్లో సమానత్వాన్ని ఏదైతే చెప్తుందో దాన్ని మనం సాధించాలి. సాధించడానికి ఆయన స్ఫూర్తితో పనిచేయాలని కోరుతూ మరి ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే సర్దార్ సర్వాయి పాపన్నకి మించినటువంటి ఫైటర్, కింగ్ ఈ దేశంలో ఇంతవరకు పుట్టలేదని చెప్పచ్చు. మనం చూస్తే శివాజీని చూస్తాం. శివాజీ కూడా వాళ్ళ తాతలు, ముత్తాతలు సైనిక వివిధ సుల్తానుల దగ్గర జనరల్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అది కూడా లీడింగ్ కమ్యూనిటీ. శూద్రుడైనప్పటికీ శివాజీ లీడింగ్ కమ్యూనిటీ, మరాఠా కమ్యూనిటీ. అప్పటికే వాళ్ళు పాలనా వ్యవస్థలో భాగమైన ఉన్న కమ్యూనిటీ. అయినప్పటికి కూడా ఇక్కడ మన జాగీర్దారులాగా కాకుండా, మన వెలమ లేకపోతే రెడ్డి జాగీర్దారులాగా లొంగిపోకుండా తనంటూ తను ఒక స్వతంత్ర జెండాని ఎగరేశాడు శివాజీ. ఈ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పనిచేశాడు. మరి మన అసలైన భారతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హిందూ రాజ్యం అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ అది హిందూ రాజ్యం కాదు. శివాజీ సేనలో అనేక ముస్లిం జనరల్స్, ఇతర కులాల వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక కులమైన చిత్పవన్ బ్రాహ్మణులు పేష్వాలుగా శివాజీ రాజ్యంలో ప్రవేశించి మరి వాళ్ళు శివాజీ తర్వాత తరాల్ని కీలుబొమ్మలు చేసి మరి మరాఠా సామ్రాజ్యాన్ని ఈ చిత్పవన్ బ్రాహ్మణులు వాడు గుప్పెట్లో పెట్టుకుని ఆడిచ్చారు. అదే చిత్పవన్ బ్రాహ్మణులు పేష్వాల ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపి టిప్పు సుల్తాన్ని ఓడించారు. చివరికి టిప్పు సుల్తాన్ కూడా ఓడిపోయాడు. అంటే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడితే ఈ పేష్వాలు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు టిప్పు సుల్తాన్ని తొదమెట్టించారు. అంటే ఈ దేశంలో కనుక మనం చూసుకుంటే, కులపరంగా చూసుకుంటే మనకున్నటువంటి కమ్మ,
రెడ్డి, వెలమలు ఈ రోజున ఎట్లయితే అధికారాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని మిగిలిన ప్రజలందరినీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలని ఆడిస్తున్నారో, బ్రిటిష్ కాలంలో కూడా అలనాటి పీష్వాలు, చిప్పాను బ్రాహ్మణులు మరి వాళ్ళకి దాసోహం అన్నారు బ్రిటిష్ వాళ్ళకి. అలాగే ఆ రోజున సివిల్ సర్వీసెస్లో కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా, ఐసీఎస్ ఆఫీసర్స్గా, జడ్జిలుగా, లేకపోతే పోలీస్ అధికారులుగా, ఉన్నతాధికారులుగా, సైనికాధికారులు కూడా ఆ కులాలకు చెందిన వాళ్ళే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి పనిచేశారు. అదే కులాలకు చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పెట్టి మళ్ళీ స్వాతంత్రం కోసం వాళ్ళు ఫైట్ చేశారు. స్వాతంత్రం కోసం ఫైట్ చేసి చివరికి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం విడిచి వెళ్ళినప్పుడు ఈ అధికారాన్ని మొత్తాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నో ఉన్నత విలువలతో రాజ్యాంగం రాసిన ఆ రాజ్యాంగాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా వంచిస్తూ, రాజ్యాంగ విలువలను వంచిస్తూ ఈ వర్గాలే ఇంకా వెళ్తున్నాయి. అందుకని చెప్పి ఈ దేశంలో ఇంకా దారిద్ర్యం ఉంది, వెనుకబాటుతనం ఉంది, పేదరికం ఉంది. మరి కొన్ని వర్గాలే ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ రోజున ఏ సమస్య తీసుకున్నా సరే వాళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు. మనం ఒక డీలిమిటేషన్ దగ్గర నుంచి, మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గర నుంచి, క్యాస్ట్ సెన్సస్ దగ్గర నుంచి ఏం చేసినా సరే ప్రతి దానిలో కూడా ఒక సెన్సస్ చేసినా కానీ మన జనాభాని తక్కువ లెక్కేయటం, వాళ్ళ జనాభాని ఎక్కువేయటం, మళ్ళీ సెన్సస్ డేటా చెప్పితే ఏదో బ్రహ్మాండం బద్దలైపోద్దని కబుర్లు చెప్పటం, ఇవన్నీ కూడా ఆ వర్గాలు అనుకూలం. బ్రిటిషు ముందు, బ్రిటిష్ కాలంలో, ఆ తర్వాత ఈ రోజున కూడా మరి ఈ వర్గాలే ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. కేవలం 100కి నలుగురు ఐదుగురు ఉన్న కులాల వాళ్ళే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలను ఏళ్తున్నారు, దేశాన్ని ఏళ్తున్నారు. మరి వీళ్ళ చక్రబంధం నుంచి మనం ఇంకా బయటికి రాని పరిస్థితి. ఏం చూసినా కానీ ఎక్కడ ఏ రకమైన చూసుకున్నా రిజర్వేషన్లు అని చెప్పినా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయరు. దానికి ఎస్సీ కమిషన్ పెడితే దానికి సరైన డేటా ఇవ్వరు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కిచ్చేస్తారు, ప్రైవేటు ఉద్యోగాలు పెంచేస్తారు. ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వమంటారు. అదేమన్నా అంటే ప్రైవేటు ఆస్తి వాళ్ళు ఇష్టం అంటారు. మరి ప్రైవేటు కంపెనీలకి బ్యాంకుల డబ్బే ఇస్తారు. ఆ బ్యాంకుల డబ్బులు కూడా మనం దాచుకున్న డబ్బు. మనం ఈ 140 కోట్ల మంది దాచుకున్న డబ్బునే బ్యాంకులు వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటాయి. ఆ అప్పులు తీసుకుని ఎన్నో ప్రభుత్వ రాయితీలు పొంది, భూములు పొంది, ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వమంటారు. అసలు ఇది రిజర్వేషన్ కాదు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి. ఇది రిజర్వేషన్ అని చెప్పి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ ఉంది వాళ్ళకే. సీఎం పదవులు, పిఎం పదవులు, ఎమ్మెల్యే పదవులు అన్నీ వాళ్ళకే. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటున్నారు, ఎంపీలు వాళ్ళే ఉంటున్నారు. ఇది రిప్రజెంటేషన్, ఇండియన్ రిప్రజెంటేషన్ సిస్టమ్. ఎస్సీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలా, ఎస్టీలకు రిప్రజెంటేషన్ వ్యవస్థలో ఉండాలా, ముస్లింలకు రిప్రజెంటేషన్ ఉండాలి వ్యవస్థలో, బీసీలకు రిప్రజెంటేషన్ ఉండాలా. ఆ విధంగా కాన్స్టిట్యూషన్ పొందుపరిస్తే దాన్ని రిజర్వేషన్ అని చెప్పి డెరోగేటరీగా మాట్లాడటం, మెరిట్ లేదంటాం, చెప్పటం, అదేదో అన్నట్టు చివరికి ఏదో సామెత చెప్పినట్టు ఈ శకునాలు చెప్పిన బల్లి కుడితిలో పడింది అన్నట్టు వీళ్ళు ఎవరైతే ఏ వర్గాలైతే మెరిట్ మాది మెరిట్ అన్నారో వాళ్ళే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేసుకున్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? కమ్మారెడ్డి, వెలమలు. కమ్మారెడ్డి, వెలమలే వీకర్ సెక్షన్స్ అయితే మిగిలిన వాళ్ళని ఏమనాలి? వాళ్ళకి రిజర్వేషన్ ఏంటి అంటే సర్వాయి పాపన కాలంలో కానీ, బ్రిటిష్ కాలంలో కానీ, లేకపోతే ఈ రాజ్యాంగం వచ్చినాక మనది భారత రిపబ్లిక్ అయినా కూడా వీళ్ళు ఎందులో అయినా సరే పంక్తిలో మొదటి వడ్డింపు వాళ్ళకే ఉంటుంది. అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఈ రోజున ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. వీళ్ళ బూటకు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మతం పేరున మనల్ని విడదీస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇమ్మంటే బీసీల్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి ఏమంటున్నారు, ముస్లింలకు రిజర్వేషన్ సంగతి అటు పెట్టి మరి బీసీ హిందువులకైనా రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా ప్రభుత్వం. అట్లా హిందువుల్లోనే మళ్ళీ వాళ్ళ వివక్ష చూపిస్తున్నారు, కుల వివక్ష చూపిస్తున్నారు. అలాగే క్రిస్టియన్లో మత వివక్ష చూపిస్తున్నారు. క్రిస్టియానిటీ, ఎస్సీలు క్రిస్టియానిటీకి మారితే దాన్ని పట్టుకుని అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. ఎస్సీ స్టేటస్ ఇవ్వమని చెప్తున్నారు. అట్లానే ఆదివాసీల విషయం అయితే వాళ్ళకి ఏ మతం లేదు, మాకు మతం వద్దు, ఆదివాసీ మతం అని చెప్పి డిమాండ్ చేస్తుంటే దాన్ని పట్టించుకోవట్లేదు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక పాలన గురించి అడుగుతుంటే
రాజ్యాంగంలో 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్‌లో వాళ్ళకి హక్కులున్నప్పుడు గానీ, ఈ ప్రభుత్వాలు మరి వాటిని అమలు పరచటం లేదు. ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రోజున ఎక్కడ చూసినా సరే, ఆ పారిశ్రామికీకరణ పేరున భూములు తీసుకుంటున్నారు. రోడ్ల పేరున, ఓఆర్ఆర్‌ల పేరున భూములు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న భూములన్నీ కూడా ఎక్కడైతే పంటకు పనికిరాని భూములు గానీ ఏమన్నా ఉంటే, అవన్నీ ఉండేది కమ్మారెడ్డి వాళ్ళ వర్గాల భూములు కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు. వేల ఎకరాలు సేకరిస్తున్నారు. సేకరించి ఏదో వీళ్ళు తెలియదు కాబట్టి ఇంకా వెనకబడి ఉన్న జనాలు అక్కడున్న లీడరు చెప్పిన మాట విని భూములు అప్పజెప్తున్నారు. మరి భూములు అప్పజెప్పి ఎవరైతే వీళ్ళు వేల ఎకరాలు తీసుకుంటున్నారో రేపు ఆ ఇండస్ట్రీస్ పెట్టట్లే, ఏం చేయట్లే. దాన్ని వాళ్ళు మళ్ళీ వేల కోట్ల రూపాయల లోన్ తీసుకుంటున్నారు, బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారు. అది మళ్ళీ ఎగ్గొడుతున్నారు. సో అటు బ్యాంకులకి నష్టం, ప్రజల భూములు తీసుకుని రైతు కూలీలు చేస్తున్నారు. రైతులు చేయాల్సిన ప్రభుత్వాలు రైతులనే రైతు కూలీలు చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి చాలా దారుణమైన విషయాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి, పేదవాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ భూమి ఏమైతుంది ఏంటో తెలియట్లే. ఆ రోజు ఇచ్చే ₹1,00,000కి లొంగిపోతున్నారు. అదే వాళ్ళ వర్గాల భూములు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటిది అమరావతిలో ఎకరం ఇస్తే 1,250 గజాలు ఇస్తున్నారంటే ఒక్కొక్క గజం ₹1,00,000 చొప్పున 12.5 కోట్ల రూపాయలు. అదే ఆదివాసీ పోలవరం నిర్వాసితులు ఆదివాసీలది 1,50,000 కుటుంబాలు వాళ్ళ భూములు పోతుంటే అవి సేద్యం పనికిరాని భూములు ఇస్తున్నారు. ప్రాజెక్ట్ కింద సాగులోకి వచ్చే భూములు ఇవ్వట్ల. ఇట్లా ఎన్నో రకాలుగా మనం చూసుకున్నట్టయితే మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సర్వాయి పాపన్న స్ఫూర్తిగా అన్ని కులాలు ఏకం కావాలా. నేను ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గారి సైన్యంలో పనిచేసినటువంటి కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను. ఇవి చాలా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది నిజంగా జరిగిందా? ఇదంతా కూడా డేటా కరెక్ట్గా మనకి రీసెర్చ్ చేసిన డేటానే నేను ఇస్తున్నా. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఎట్లా ఒక సర్వాయి పాపన్న నలుగురిని కలుపుకెళ్ళాడు? మనం ఎందుకు కలుపుకున్నాడు? ఎట్లా మనల్ని దోపిడీ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఇప్పటికైనా సరే కలవకపోతే మరి ఎప్పుడు కలుస్తాం? సో ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కసారి మీకు చెప్తాను. ఇది 1 సెకండ్. పాపన్న గాథల్లో హసన్ హుసేన్ తుర్కహిమాం పనిచేసినవాడు, సైన్యంలో పనిచేసినవాడు పేర్లు చదువుతున్నాను. హసన్ హుసేన్ తుర్కహిమాం, దూదేకుల పీరు, జక్కుల పెరుమాళ్ళు, నెల్లూరి హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, కార్యాల మిర్యాలు, మేదరి ఎంకన్న, కొత్వల్ మీర్ సాహెబ్ వంటి పేర్లు కనపడతాయి. ఎరుకల యానాది సమాజానికి సంబంధించినటువంటి ఎంతోమంది ఆయనతో పనిచేశారు. ఇట్లా ఇంకా వీళ్ళే కాకుండా మాల మాదిగలు ఇంకా ఆదివాసీలు కూడా ఆయనతో కలిపి పనిచేశారు. అంటే ఇదే మన మోడల్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజునున్న పరిస్థితుల్లో ఎలా అయితే ప్రజలు కలిశారో, ఆ శిస్తు వసూళ్ళకి వ్యతిరేకంగా ఎట్లయితే ఉద్యమించారో అదే మాదిరిగా ఈ రోజున కూడా మనకు జరిగే అన్యాయాలు, ఆదివాసీలకు జరిగే అన్యాయం, దళిత క్రిస్టియన్లకు జరిగే అన్యాయం, బీసీలకు జరిగే అన్యాయం, మరి బీసీ ముస్లింలకు జరిగే అన్యాయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం. మీడియా సెంటర్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ కానీ, ఈ సంఘాల వాళ్ళు కానీ ఈ మీడియా సెంటర్ సేవలను వాడుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన సూర్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిగిలిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, తదితర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.